మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు. మహిళా కమిషన్ సభ్యురాలిగా ఆమె మనవరాలు శ్వేత. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. మరో 4 ప్రభుత్వ వైద్య కాలేజీలకు అనుమతిచ్చిందట. సో ఇది వేరే పేపర్స్లో కూడా అన్ని పేపర్లో రాసి ఉంటారు. కోటి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు. కోటి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆమె మనవరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నట్టు వెల్లడించారు. పేదల కోసం దొరలపైన ఆమె పోరాడారు. సీఎం రేవంత్ రెడ్డి. ధరణి ముసుగులో పేదల భూములు గుంజుకునే కుట్ర. ఐలమ్మ స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం. హైడ్రా ఏర్పాటని వెల్లడి. మహిళా కమిషన్ సభ్యురాలిగా ఐలమ్మ మనవరాలు శ్వేత నియామకం. కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని ప్రదర్శిస్తూ ప్రముఖ నృత్య కళాకారిణి అలేఖ్య పుంజాలా చేసిన నృత్య రూపకం అందరినీ ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఐలమ్మ కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని భావిస్తున్నాం. చాకలి ఐలమ్మ పేరును కోటి మహిళా విశ్వవిద్యాలయానికి పెట్టడంతో పాటు ఆమె మనవరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నాం. దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాల భూమి పేదలకు చేరాలని ఐలమ్మ పోరాటం చేశారు. సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఆమె స్ఫూర్తితోనే ఇందిరాగాంధీ భూ సంస్కరణలు తెచ్చామన్నారు. భూమి పేదవాడి ఆత్మగౌరవం. అందుకే ఇందిరమ్మ పేదలకు లక్షల ఎకరాలు పంచిపెట్టారు. ధరణి ముసుగులో కొందరు పేదల భూములను గుంజుకునే కుట్ర చేశారు. భూముల ఆక్రమణలను నిజాం కాలంలోనే ఐలమ్మ అడ్డుకున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు హైడ్రా ఏర్పాటు చేశాం. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను అడ్డుకుంటున్నాం. అలాగే హైదరాబాద్ నగరంలోని చెరువులను కుంటలను కాపాడుతున్నాం. పేదల భూములను కాపాడేందుకు ఐలమ్మ స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. వెరీ గుడ్. చాలా అద్భుతమైన నిర్ణయం. ఏంటి? చాకలి ఐలమ్మ పేరును చాకలి ఐలమ్మ పేరు పెడతామని అంటున్నారు. చాలా సంతోషం. వెరీ గుడ్. నేనేమంటున్నా అంటే చాకలి ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగించాలంటే ప్రభుత్వం ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచన చేయాలంటే మీరు పేరు పెట్టడం అన్నది ఒక భాగం. ఒక దానికి ఒక పేరు పెట్టడం అన్నది ఎప్పటికీ ఆమె పేరు అలా నిలిచిపోతుంది. ఎవరి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం అని వచ్చే జనరేషన్లో ఆ బోర్డు చూసినప్పుడు కూడా అసలు ఎవరి చాకలి ఐలమ్మ అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ స్ఫూర్తి కొనసాగుతుంది. చాలా సంతోషం. ఆమె మనవరాలకు కూడా మీరు ఏదో పదవిస్తామంటున్నారు. ఇంకా సంతోషం. బాగుంది. నేనేమంటున్నా అంటే మీరేమంటున్నారు? భూముల మీద ఆమె పోరాటం చేసింది, దొరల మీద ఆమె పోరాటం చేసింది, నిజాం మీద ఆమె పోరాటం చేసింది, పేదలకు భూములు ఉండాలి అని ఆమె కోరుకున్నదని అంటున్నారు. మీరు అంటున్నారు ఇందిరమ్మ హయాంలో లక్షలాది ఎకరాలు మేము పంచినామని అంటున్నారు. పంచిరు. మీరు ఇచ్చిన భూములే ఈ అసైన్డ్ భూములన్నీ. వాస్తవం 100% ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఇచ్చిన భూములు. మరి 10 ఏళ్ళుగా కేసీఆర్ మీరు ఇచ్చిన భూములను మొత్తం కొల్లగొట్టిండు కదా. దాదాపు లక్షలాది ఎకరాల అసైన్డ్ భూములు దళితులవి కాకుండా పోయినాయి, గిరిజనులవి కాకుండా పోయినాయి, బీసీలవి కాకుండా పోయినాయి కదా. నేను అడుగుతున్నా, మీరు వచ్చి 9 నెలలు అవుతున్నది. 9 నెలలు అవుతున్నది. 9 నెలలుగా మీరు ధరణి కమిటీ చేశారు. ఒక్క గుంట భూమి చూపించమంటున్నా. ఎక్కడ మీరు రికవరీ చేసిన భూమి? ఒకటే గుంట. ఒక గుంట అసైన్డ్ భూమిని రికవరీ చేసి ఏదైనా పేదవాడికి మీరు ఇచ్చిన సందర్భం ఒకటి చూపించమని అడుగుతున్నా నేను. ఒకటే గుంట భూమి. రాహుల్ గాంధీ మాట్లాడిన ఎలక్షన్స్కి ముందు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మొత్తం వాళ్ళ బినామీలంతా కలిసి కొల్లగొట్టిన భూములన్నీ ఆ భూములు తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతామన్నారు. ఒక్క గుంట భూమి పంచుడు తర్వాత మీరు రికవరీ చేసినట్టుగా మనకు చూపించమని అడుగుతున్నాం. ధరణి కమిటీ చేస్తారు. ధరణి కమిటీకి నవీన్ మిట్టల్ అనే ఒక కరప్టెడ్ ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెడతారు. భూదందాలు చేసిన 100 కోట్లకు సంపాదించిన నవీన్ మిట్టల్ లాంటోని అక్కడ అధికారిగా పెడతారు. అమయ్ కుమార్ లాంటోడు ఇంకా ఏదో ఒక ఆఫీసర్గా కొనసాగుతాడు. 100,000 కోట్లకు ఎదిగిండు. మరి ఇట్లాంటి ఆఫీసర్లను మీ దగ్గర పెట్టుకొని చాకలి ఐలమ్మ స్ఫూర్తిని ఏ రకంగా కొనసాగిస్తారు? అవకాశం ఏమున్నది? మీ చేతల్లో ఇది కనబడతలేదు కదా. మేము చేయమని చెప్తున్నాం.
కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కోసం 11 ఎకరాల భూమి తీసుకున్నాడండి. 11 ఎకర్స్. ఏడా కోకాపేటలో ఎకరం 100 కోట్లు ఉంటుందాడ. ఆ పక్కన వేలం వేస్తే అంతే పోయింది. మరి ఎకరం 100 కోట్లు పోయే భూమి 1100 కోట్లు కదా. ఈ భూమి ఎందుకు తీసుకో? పోనీ ఆయనకు పార్టీ ఆఫీస్ లేదా? ఉన్నది కదా. పార్టీ ఆఫీస్ ఉండగా దాని పక్కన ఇంకో 3000 గజాలు తీసుకోగా మళ్ళీ 11 ఎకరాలు తీసుకున్నాడు. ఇది ఎందుకు వెనక్కి తీసుకోరు? బీఆర్ఎస్ పార్టీ చాలా ఆఫీసెస్, ఇప్పుడు బీఆర్ఎస్ భువనగిరి పార్టీ ఆఫీస్ అసైన్ ల్యాండ్లో ఉంది. జనగామ పార్టీ ఆఫీస్ దళితుల అసైన్ ల్యాండ్లో ఉంది. వాళ్ళ దగ్గర నుంచి గుంజుకొని కట్టిరాడా? మరి ఇవన్నీ రికవర్ చేసి పేదలకు పంచండి. ఒక్క గుంట భూమి చూపించమని అడుగుతున్నాం. మీరు ఆమె స్ఫూర్తిని కొనసాగించాలంటే మీరు ఈ పని చేయాలి. ఎన్ని ధరణి సమస్యలు మీరు పరిష్కరించారండి? ఎన్ని అప్లికేషన్స్ వస్తే ఎన్ని అప్లికేషన్లు మీరు పరిష్కరించారు? గవర్నమెంట్ భూములు మీరు రికవరీ చేస్తున్నాం హైడ్రా ద్వారా అంటున్నారు. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, మీకు మూసాపేటకు పోదాం, ఒక భారీ స్కామ్ చూపిస్తాను రాబోయే రోజుల్లో. ఒక అత్యంత భారీ స్కామ్ నేను మీకు చూపిస్తా. కేటీఆర్ మొత్తం కొన్ని కంపెనీలందరినీ ఒక లైన్లో నిలబెట్టి కొన్ని ఎకరాల గవర్నమెంట్ భూమిని కట్టబెట్టిండు. ఇక్కడ హానర్ అనే ఒక కంపెనీ ఉన్నది. ఎక్కడిది వానికి భూమి? మూసాపేట నుంచి హైటెక్ సిటీకి వెళ్ళే దారిలో పెద్ద ఎత్తున విల్లాలు కడుతున్నాడు హానర్ డెవలపర్స్ అని. వాడికి ఆ పక్కనే ఉన్న ఏదో ఒక చెరువుని దత్తతకి ఇచ్చిండు, ఏది మన సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని. మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఏది? మరి రికవర్ చేయండి. మరి మీరు హైడ్రా పనిచేస్తున్నట్టు, హైడ్రా ఎక్కడ పనిచేస్తున్నది మీరు చెప్పండి. మేము దాదాపు అమీన్పూర్లో ఉన్న ఆల్ రియల్ ఎస్టేట్ ఎవడెవడైతే కబ్జాలు పెట్టినా వాళ్ళ దగ్గరికి పోయినాం. ఒక్కదానికి ఒక బుల్డోజర్ పోయిందా? సరే మీరు అంటున్నారు ప్రజలు ఉంటున్నాయి మేము కూలగొట్టమంటున్నాం. ప్రజలు ఉంటున్నాయి కాదండి, ఆక్యుపెన్సీ జరగనివి మేము అక్కడికి వెళ్ళి చూపిస్తున్నాం. ఇంతవరకు ఒక్క జేసీబీ రావట్లే, ఒక బుల్డోజర్ రావట్లే. దానికి రకరకాల రీజన్స్ చెప్తున్నారు. ఒక ఆయన డౌన్ స్ట్రీమ్ అంటాడు, ఇంకొక ఆయన ఇంకోటి అంటాడు, ఇది కాదు అది కాదు అంటే ఇది అందులోకి రాదంటాడు. ఎక్కడ మీరు పరిరక్షిస్తున్నది? ఎక్కడో ఒక చిన్న బిల్డరు అక్కడక్కడ కొంత వైలేషన్స్ చేస్తే వాటిని కూలగొడుతున్నారు తప్ప వీటి మీద పడట్లేదు మీరు. అందుకే చాలామంది అంటే ఇది పులిమూదే సవారీ. ఇది రాబోయే రోజుల్లో మీరు ఇది ఎక్కువ రోజులు కొనసాగించలేరు. అక్కడోటి ఇక్కడోటి కూలగొట్టడం. మేము అందుకే ఏ సిఎస్ఆర్ కింద గత ప్రభుత్వము చెరువులని రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చిందో వాటిని ఫోకస్ చేసి మీ ముందు పెడుతున్నాం. ఒక్కదాన్నన్నా మీరు చేస్తారేమో అని. 55 చెరువులు తిరుగుతాం. ఇప్పటిదాకా మేము ఒక 10 చెరువుల వరకు వెళ్ళినాం. 55 చెరువులు తిరుగుతాం, మీ ముందు పెడతాం. ఎందుకంటే తెల్లాపూర్లో 3 చెరువులు ఉంటాయి. 3 చెరువులు ఎందుకు హెచ్ఎండిఎల్ లేక్స్లో కనబడవు? గవర్నమెంట్ మీదే కదా, 9 months అయింది కదా మీరు వచ్చి. గతంలో తీసేసి ఉండొచ్చు, మీరు ఎందుకు యాడ్ చేయలేదు చెరువులని? ఎక్కడుంది? చాకలైలమ్మ పేరు పెట్టంగానే సరిపోదు, చాకలైలమ్మ మనవరాలకి పదవి ఇవ్వగానే సరిపోదు. ఇది కాదు. ప్రజల్ని దయచేసి ఏమార్చకండి, మాయలో నెట్టేయకండి. గతంలో ఆయన అదే చేసిండు, ఆగమైపోయింది. మీరు అట్లా కావద్దని కోరుకుంటున్నాం. మీరు అట్లా కావద్దని కోరుకుంటున్నాం. మళ్ళీ కేసీఆర్ లాంటి వాళ్ళకి అవకాశం రావద్దు. రాష్ట్రాన్ని భయంకరంగా విధ్వంసం చేసిండు. ఇంకా వాళ్ళకి భవిష్యత్తు సమయంలో ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు అని మేము కోరుకుంటున్నాం. అర్థం చేసుకుంటే ఒకవేళ ఇది నిజమే అని మీరు భావిస్తే బాగుపడతారు. ఇవన్నీ ఉత్తేనా సంపాదించరు 50-50 60-40 అనుకుంటే మీ కర్మ.